అండి అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైనా పొద్దున్న లేసి వచ్చాను, సూర్యుడి దగ్గర ఎలా ఉంచున్నాను. ఎందుకో వీడియో స్టార్ట్ చేయాలనిపించింది. ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఫిట్ గా తయారంటే అనిపించిందండి. దీని అంతటికీ కారణం ఫిట్ మామ్ క్లబ్ అండి బాబు. అందులో జాయిన్ అయిన తర్వాత కొంచెం బాగానే తగ్గినట్టు అనిపించింది. అండ్ ఎనర్జీ లెవెల్స్ అన్ని సూపర్ గా అనిపించినాయి. అసలు ఎలా చేయాలంటే పొద్దున్న సాయం దాకా నేను ఏం చేస్తున్నాను ఏంటి డైలీ రొటీన్ ఒకసారి చూద్దాం. మరి పొద్దునే మొహం కట్టుకుని రాగానే ఏం చేస్తానంటే నేను వామ్ వాటర్ ఉంటుంది కదా, దాన్ని బాగా మరగబెట్టేసి అదో గ్లాస్ నిండా పూసేసుకుని అది తాగేస్తాం అనమాట. ఇది పొద్దున్నే ఇలా తాగుతాం. ఇది అవగానే ఇంకా ఆన్లైన్ లో వర్కౌట్ జాయిన్ అయిపోతాం అనమాట. ఇది 1 hour ఉంటుంది. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వచ్చానమాట. ఇందులో నైట్ నానబెట్టుకుని ఓట్స్, అందులో కొంచెం చియా సీడ్స్ కూడా వేసుకుంటాను, బాదం మిల్క్ వేసేసుకుని. అది అవగానే మనకి పొద్దున్నే ఏది కావాలో అది వేసుకోవచ్చు, ఇలాగా బౌల్ చూపించినట్టు. ఇంకా తర్వాత లంచ్ ఇంకా ఊతప్పని చూస్తున్నారు కదా, దీని మీద మంచిగా నేను పాలకూర కట్ చేసేసుకుని, తర్వాత క్యారెట్లు వేసేసుకుని, దాని మీద పన్నీర్ కూడా గ్రేట్ చేసుకుని అలా వేసుకున్నాను. ఇంకా ప్లేట్ రెడీ అయిపోయింది. లంచ్ ప్లేట్ అన్నీ ఉండాలి కదా మనకి, వెజ్జెస్ అన్ని యాడ్ చేసుకున్నాను. అది లంచ్ అనమాట. ఇంకా డిన్నర్కి వచ్చేటప్పటికి ఇలాగ వెజిటబుల్ కూర వేసుకుని, పక్కన కొంచెం జుక్కునీతో కర్రీ వండేసుకుని 2 చపాతీలు అనమాట. చూసారు కదా డే మొత్తం ఎలా ప్లాన్ చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత నైట్ పడుకునే ముందు ఇంకో గ్లాస్ జీరా వాటర్ తాగేస్తాం అనమాట. మళ్ళీ నా ఎన్ని చూసి బాబు రెసిపీస్ అన్ని మనం ఎక్కడ కుదిరితే అనుకోకుండా ఆ రెసిపీస్ అన్ని వాళ్ళే ఇస్తారు. మంచిగా మనం చూసి ఏది కలితో దండుకోవచ్చు అనమాట. ఇప్పుడు నాతో పాటు అలాగే జాయిన్ అవుతా అంటున్నారు అనుకో, ఫిట్ మామ్ క్లబ్ గురించి డిస్క్రిప్షన్ లో స్టేటస్ లో అన్ని ఇచ్చేస్తాను, శుభ్రంగా చూసుకోండి. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇంకో వీడియో పెట్టేస్తాను. అప్పుడైతే ఇంకొక 1 month 2 months అయిపోతుంది కదా, మంచిగా ఇంకా వెయిట్ లాస్ అవుతాను. అప్పుడు మంచి ఎక్సైట్మెంట్ గా ఇంకా చూపిస్తానే. ఓకే మరి ఉంటాను, బై బై.